మనం గుర్తించవలసిన విషయం. అట్నే భగవద్గీతలో ప్రతి శ్లోకాల్లో అనేకంగా మనకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ పుస్తకము ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎలాంటి నైతిక విలువలతోటి, క్రమశిక్షణతోటి, ఉన్నత విలువలతోటి జీవితంలో ఏది నేర్చుకుంటే ఇక ఏది నేర్చుకోవాల్సింది లేదో అది ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎంతైతే చదువుకుంటే ఇంకా చదువుకోవాలనేటువంటి జ్ఞానదృష్టం ఉంటుంది. కానీ భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇక ఏది నేర్చుకోవాలని అనిపించదు. అయితే ఈ భగవద్గీత గురించి నాకు మా గురువు గారైనటువంటి పిల్లలమర్రి నారాయణాచార్యులు, వారు స్వాతంత్ర సమరయోధులు, దాదాపు 99 సంవత్సరాల 8 నెలల కాలం జీవించినటువంటి ఆ మహానుభావుడు ఒకానొక సందర్భంలో నాకు కలిసి అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. నాయన వెంకటేశ్వర్లు, మీరు ఉపాధ్యాయులు, మీ వద్ద అనేక మంది పిల్లలు ఉంటారు. పిల్లలకు క్రమశిక్షణ కానీ జీవితంలో నైతిక విలువలు పెంపొందాలంటే భగవద్గీతను మీరు ప్రచారం చేయాలి, భగవద్గీతను దీన్ని ఉన్నతంగా తీసుకొని రావాలి అని చెప్పారు. మరి ఆయనే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు పొంది తాను తన 23వ ఏట ఈ యుగమునందు ప్రత్యక్షంగా వ్యాస భగవానుడితోటి భౌతికంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే భౌతికంగా అంటే ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఎలా మాట్లాడుకుంటారు, ఒక గురువు శిష్యులు ఎలా మాట్లాడుకుంటారో అట్లా స్వయంగా తనతో మాట్లాడినటువంటి వ్యక్తి మా గురువు గారు అయినటువంటి పిల్లలమర్రి నారాయణాచార్యులు. వారికి వ్యాస భగవానుడు దర్శనం చేసి తనకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. తనకి ఏం జ్ఞానాన్ని ఇచ్చాడు? మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను. ధృతరాష్ట్రునికి సంజయుడు ఏ విధంగా అయితే అన్ని విషయాలు తెలుసుకునే విషయాన్ని చెప్పగలిగేటువంటి స్తోమతను ధృతరాష్ట్రునికి చెప్పే స్తోమత సంజయుడికి ఇచ్చాడో అలాంటి జ్ఞానాన్ని ఆ వేదవ్యాస భగవానుడు మా గురువు గారైనటువంటి నారాయణాచార్యులకి ఇవ్వడం జరిగింది. మరి వేదవ్యాస భగవానుడు ఎందుకు ఇవ్వాలంటే అది ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి అలా దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ వేదవ్యాస భగవాను యొక్క గొప్పది ఏంటంటే కురుక్షేత్ర మహాసంగ్రాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. మళ్ళీ ఆ యుద్ధంలో ఎవరితోటి యుద్ధం చేస్తున్నారు, ఎవరి వైపు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు, ఆ యుద్ధంలో ఎవరి చేత చంపబడుతున్నారు, ఎవరిపైన విజయం సాధిస్తున్నారనే విషయాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ కురుక్షేత్ర సంగ్రామం గురించి మొత్తం మహాభారతం అని రాసినటువంటి వేదవ్యాస భగవానుడు సంస్కృతంలో రాశాడు. అందులో ఒక చిన్న చాప్టర్ భగవద్గీత. కానీ ఈ భగవద్గీత సమస్త వేదముల సారము, సమస్త ఉపనిషత్తుల సారము, మానవునికి మోక్షాన్ని ఇచ్చేటువంటి మహోన్నతమైన గ్రంథం. ఈ గురు పరంపరలో నేను కూడా మా గురువు గారైనటువంటి పిల్లలమర్రి నారాయణాచార్యుని ఒకానొక సందర్భంలో కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారేం చేశారు, నాకు ఈ భౌతికమైనటువంటి సంబంధాలు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నాకు మీరు ఈ గురు పరంపర లోపల మీరు కూడా శిష్యులు కావాలని వారు నన్ను ప్రత్యక్షంగా అడిగితే నేను ఉదయం రోజు స్కూల్కి వెళ్ళాలి, నాకు హోటల్లో టిఫిన్ చేయడం మరి ఇవన్నీ అలవాట్లు ఉంటాయి, నాకు ఇది వీలు కాదని చెప్పాను. తను ఒక విషయం చెప్పాడు. ఎవరైతే భగవానుడు ఇష్టపడినటువంటి వ్యక్తిని భగవానుడు దగ్గరికి అయితే పిలుస్తాడో మనం తప్పించుకోలేం. ఇది మన నుండి కానటువంటి విషయం. నువ్వు 100% ఈ శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో ఉండవలసిందే. ఆ సరస్వతి అనుగ్రహం నీకు కంపల్సరీ ఉంది. నువ్వు ఈ విషయంలో నువ్వు తప్పనిసరిగా దీక్ష తీసుకోవాల్సి ఉండవలసిందని ఆ రోజు వారు ప్రేరేపించడం జరిగింది. దానికి అనుకూలంగానే నేను వద్దు నాకు వీలు కాదని చెప్పినా కానీ ఒకానొక సందర్భంలో అది కాలక్రమంగా అది జరిగిపోయింది. గత 14 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి ఎన్నో అద్భుతాలు నేను ఎన్నో సందర్భాల్లో చాలామంది కూడా నేను వారు ఇచ్చినటువంటి జ్ఞానంతో హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వాంఛలు అంటే కోరికలు లేనటువంటి ఇతరుల నుండి డబ్బు అడగడం కానీ, ఇతరులకు ఏదో ఉన్నది లేని చెప్పడం కానీ ఇటువంటి ఏమీ లేకుండా సనాతనమైనటువంటి ధర్మం నందు ఆసక్తి కలిగి క్రమశిక్షణ కలిగినటువంటి గురువుల పర్యవేక్షణలో నేను దీక్ష తీసుకున్నాను. కాబట్టి నాకు అన్నీ కూడా ఏ సమస్య వచ్చినా అని అది గురువు గారి అనుగ్రహం వల్ల అన్నీ తొలగిపోతూ జరిగింది. ఇప్పుడు ఇక మొన్న ఒక విషయం కూడా ఆలోచన చేయడం జరిగింది. ఏమంటే మా ఇంటికి చాలామంది వస్తున్నారు పోతున్నారు. అదంటే గురువు గారి దగ్గర నేను జ్యోతిష్ శాస్త్రంలో
కొంత ప్రయోజనం సంపాదించాను గురువుగారి అనుగ్రహం వల్ల. దీనివల్ల ఎంతోమందికి ఎన్నో సమస్యలు మనం ఉచితంగా చెప్తున్నప్పుడు చాలామంది వచ్చి ఆ గురువుగారి దగ్గర గురుదక్షిణ డబ్బులు ఇస్తూ వెళ్తుంటే వాళ్ళు ఎంత వద్దన్నా కానీ వాళ్ళు వినరు. మినిమము 500 రూపాయల నుండి మొదలుకొని 1,00,000 రూపాయల వరకు కూడా గురువుగారి స్థానంలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ డబ్బు నేను ఏం చేయాలి? అప్పుడు ఒక ఆలోచన చేశాను. గురువుగారి పేరు మీద వచ్చినటువంటి డబ్బును నేను సాధారణమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి ఈ ధనాన్ని వినియోగం చేయకూడదని ఆలోచన చేసి ఇట్టి డబ్బును మనస వాచ కర్మణ ఎంత డబ్బు వచ్చినా అని పిల్లలకు జ్ఞాన సముపార్జన సంపాదించుకోవడం కొరకు భగవద్గీత పుస్తకములను మాత్రము ముందుగా ఇవ్వడం, ప్రతి విద్యార్థికి భగవద్గీత ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. తర్వాత ఎవరైతే ఉత్తమమైనటువంటి విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతానికి నేను చదువుతున్నటువంటి పాఠశాలలో క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యార్థులు, మంచి తల్లిదండ్రులు, మంచి కుటుంబము అన్నీ ఉండి క్రమశిక్షణ ఉన్నటువంటి పిల్లలు, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎన్ని రూపాయలైనా కానీ మా ఫౌండేషన్ ద్వారా ఎన్ని రూపాయలైనా కానీ వాళ్ళకు కాలేజీలలో పెట్టి వాళ్ళని చదివించాలని నిర్ణయం చేసుకున్నాను. అయితే దీనికి మా ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ గారు, పవన్ గారు, మరియు మన అనిల్ గారు, సదానందం, ప్రశాంత్, మా పుష్పలత మేడం గారు, మరి ఉమాదేవి మేడం గారు, వీళ్ళందరూ కూడా ఈ విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు, వీళ్ళు మంచి ముందంచె వేస్తారని మేము అందరం అనుకున్న తర్వాత ఆ విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువులకు ప్రతి సంవత్సరం కూడా చదివించడానికి మేము ఆర్థికంగా కానీ అన్ని రకాలు కూడా మేము వారికి వెంట ఉండి చదివించాలనేటువంటి నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక చివరిగా విషయం ఏంటంటే, మండల స్థాయిలో విద్యార్థులందరూ కూడా భగవద్గీత పుస్తకాలు ప్రతి విద్యార్థికి ప్రదానం చేద్దాం అనుకున్నాం. ముందుగా ఈనాడు ఇక్కడ